వేదాంతంలో చాలా సీరియస్గా ఉంటారు. వేదాంతం అనేది శుష్కము, అంటే ఒక ఎండిపోయిన చెట్టు లాంటిది అని చాలామంది అనుకుంటారు. అది చాలా పొరపాటు, చాలా తప్పు. వేదాంతంలో ఉన్న రసం బ్రహ్మరసం అంటారు. అది ఆ రసం వేరే ప్రపంచంలో ఎక్కడా దొరికే అవకాశమే లేదు, సాధ్యమే లేదు. మనకి మనం ఇచ్చుకునే ఆనందం వేరే ఎవరైనా ఇస్తారా? మనకు మనం ఇచ్చే ఆనందం బయట ఎవరు ఇవ్వలేరు. ఏ పదార్థము, ఏ వస్తువు ఇవ్వలేదు. అందుకే మనం దుఃఖంలో, కష్టంలో ఉన్నప్పుడు మనకు ఇష్టం లేనిది, మనం ఇష్టమైంది, చాలా ఇష్టమైంది దొరికినా కూడా మనకు ఆనందం కాదు. ఇప్పుడు ఎందుకు ఇది అని అంటాం. ఎందుకు అంటే మనం ఆనందంగా, సంతోషంగా లేం. దాన్ని బట్టి ఏమర్థమైంది? మనకు మనం ఇచ్చుకునే ఆనందం కన్నా ప్రపంచంలో పెద్ద ఆనందం లేదు అని అర్థమైంది. వస్తువులు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ వస్తువు మన ఆత్మకి ఇష్టమైంది కాబట్టి అది ఆనందం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మనకి మనమే ఇచ్చుకునే ఆనందం. ఆత్మతో, ఆత్మయందు ఆత్మే ఇచ్చుకునే ఆనందం ఇది. ఇటువంటి ఆనందం కన్నా ప్రపంచంలో వేరే ఏదైనా ఉండటానికి సాధ్యమా? లేదు. అందుకనే ఇది శుష్కము అనేందుకు వీల్లేదు. వేదాంతాన్ని శుష్కమని అనుకోకూడదు, అంటే ఎండిపోయిన చెట్టు లాంటిది అని అనుకోకూడదు. ఇది ఎల్లప్పుడూ చిగురించే ఉండేది. దీనికి వాడిపోవటం అనేది తెలియదు. ఇది ఎప్పుడూ వాడిపోలేదు, ఇప్పటికీ వాడిపోలేదు, రాబోయే కాలంలో కూడా వాడిపోదు. ఇది అసలు పుట్టనే లేదు. ఇది ఎప్పుడూ చిగురించే ఉంది, ఇది ఎప్పుడూ వికసించే ఉంది, దీనికి ఎప్పుడూ పళ్ళు కాసే ఉన్నాయి. అటువంటిది ఈ వేదాంత వృక్షం, అటువంటిది ఈ వేదాంత రసం. ఈ రసానికన్నా ప్రపంచంలో గొప్ప రసము లేదు. ఎందుకంటే ఇది స్వానందము. దీని ఏమంటారు? స్వానందము అంటారు. అంటే మనకు మనమే ఇచ్చుకునే ఆనందం, ఇది స్వానందము అంటారు. దీన్ని స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. స్వాత్మానందము అనుకోండి పోనీ. స్వానందం అంటే చాలు. గణపతి ఉండే నగరం పేరు స్వానంద నగరము అని పేరు. ముద్గల పురాణంలో ఎక్కడ ఉంటాడు ఆయన అంటే స్వానంద నగరంలో ఉంటారు అని చెప్తారు. అదేమది ఒక ఊరు కాదది, ఒక సిటీ కాదది, పోయి చూసొస్తామని. నీకై నువ్వు ఆనందాన్ని కలిగించుకుని ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆనందంలో ఉంటే, ఆ ఆనంద సాగరంలో స్నానం చేస్తూ ఉంటే అదే గణపతిపురం, అదే గణపతి సచ్చిదానంద స్వామీజీ నగరం, అంతే. దాన్ని స్వానంద నగరము అని పిలుస్తారు. మరి స్వానందాన్ని ఇచ్చే ఈ వేదాంతాన్ని శుష్కమని ఎవరంటారు? బుద్ధిహీనులే అంటారు. అందువల్ల అది సత్యం అయినా కూడా మనం వింటున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే మన బుద్ధి ఇంకా అంతగా ఎదగలేదు కాబట్టి. వేద విభాగం ఎందుకు చేశారు వేదవ్యాసులు? భాగవతాన్ని ఎందుకు రచన చేశారు? శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు రచన చేశారు అంటే, కలియుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు పుడతారు. వీరికి అంత బుద్ధిశక్తి ఉండదు, వేదాన్ని అర్థం చేసుకునేంత బుద్ధిశక్తి ఉండదు. పాపం వీళ్ళ ఆయుస్సు కూడా చాలా తక్కువది అని ఆలోచన చేసి ఆ భాగవతాన్ని, రామాయణాన్ని రచన చేశాను అని వారే చెప్పుకున్నారు. నేను చెప్పే మాట కాదు. మనకు కోపం రావచ్చు, మేము ఆ బుద్ధిహీనులము, ఆ మాట అన్నాము అంటే మనం బుద్ధిహీనులమే. అవునండి నేను బుద్ధిహీనుడే అని అంటే అప్పుడు మనకు బుద్ధి ఉన్నట్టు లెక్క. ఎందుకు అంటే మనకున్న బుద్ధి ఎంత, ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఊరికే అహంకరించి కోపంలో మాట్లాడితే బుద్ధి ఉన్నట్టా? కాదు కదా. అందుకనే ఈ అల్పబుద్ధులు ఉన్నారు కాబట్టి, అల్పాయుష్కులు ఉన్నారు కాబట్టి వీరి కోసం నేను రచన చేస్తున్నాను. పూర్వకాలంలో దశగ్రంథి అని కొంతమంది ఇళ్ల పేర్లు, మన వేద పాఠశాలలో కూడా ఉన్నాడు దశగ్రంథి అబ్బాయి. ఇక్కడే వేదమంతా పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. ఇంటి పేరు దశగ్రంథి అని. దశగ్రంథి అంటే ఏమిటి అంటే గ్రంథులు, గ్రంథి అంటే ముడి కదా. ఆ 10 రకాల ముళ్ళు విప్పినవారు అని. ఏం 10 రకాల ముళ్ళు అంటే 4 వేదాలు, షట్శాస్త్రాలు, షడంగాలు, ఇవన్నీ కలిపితే దశగ్రంథి అని. అన్నీ చదివేవాళ్ళు, అందుకే వాళ్ళ ఇంటి పేరు దశగ్రంథి అయింది. దానికి గుర్తుగా ఇంకా ఇంటి పేరు అలాగే పెట్టుకున్నారు.
తరువాత చతుర్వేది అని వింటాం, షడ్దర్శనం అని వింటాం. షడ్దర్శనం సోమసుందర శర్మ గారు 6 శాస్త్రాలు చదివిన వాళ్ళు. చతుర్వేది అని 4 వేదాలు చదివిన వాళ్ళు. త్రివేది 3 వేదాలు చదివిన వాళ్ళు. ద్వివేది అని ఇంటి పేరు, కొంతమంది ఎలా ఉంటారు 2 వేదాలు చదివిన వాళ్ళు. ఇప్పుడు ఏకవేది కూడా కష్టమైపోయింది. ఏకవేదాన్ని పూర్తి చేయటమే కష్టమైపోయింది. నానా తలకిందులు పడి తపస్సు చేసి అతి కష్టం మీద ఏకవేదాన్ని పూర్తి చేస్తున్నారు. అంత శ్రమ, అంత బుద్ధిశక్తి లేదు మనకి ఈ కాలంలో, తగ్గిపోయింది. అనేక కారణాలు, అది కాల ప్రభావం అనండి, ఆహార ప్రభావం అనండి, ఏదైనా సరే మొత్తానికి ఆ ప్రభావంలో చిక్కుకుపోయి మన బుద్ధి తగ్గిపోయింది. అందుకనే అటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది వేదాంతం శుష్కం అనిపిస్తుంది. అయ్యో వేదాంతం చాలా ఇదండి, దీంట్లో ఏమీ లేదు, రసం లేదు అని అనిపిస్తుంది. చాలా పొరపాటు. అటువంటి వాళ్ళు ఫోన్లో ఏదైనా కథలు చెప్దాము అని భాగవతం ప్రారంభిస్తే అక్కడ నిద్రపోతారు. ఏమో వీళ్ళకి వేదాంతం చాలా కష్టంగా ఉంది, భాగవతం కథలు కదా, అక్కడ నిద్రపోతారు. భాగవతం కొద్దిగా కష్టం అండి, భాష అర్థం కాదు. విద్వాంసులు కూడా భాగవతంలో పరీక్ష అంటారు. ఫోన్లో వీళ్ళకి చాలా సులభమైన రామాయణం చెప్దామని రామాయణం ప్రారంభించారు, రామాయణంలో కూడా నిద్రపోతారు. ఇది మన స్థితి. అంటే శ్రద్ధ లేకపోవటం వల్ల మనకి వేదాంతం శుష్కంగా కనిపిస్తుంది తప్పించి, వేదాంతం అనేది నిత్యరసం, నిత్యరసపూర్ణం. అది మనం తెలుగులో రసాలు అంటారు, మామిడి పండు, అది దేనికి పనికిరాదు. కొన్ని వేల మామిడి పళ్ళ రసాలు కలిస్తే కూడా వేదాంత రసం ముందు పనికిరాదు. లేకపోతే త్యాగబుద్ధి ఎలా వస్తుంది? వేదాంతంతో త్యాగబుద్ధి వచ్చింది అంటే రసాలు తిని ఆనందించిన వాడు గొప్ప, రసాలు లేకపోయినా పర్వాలేదు, రసాలు ముందున్నా తినకుండా ఉన్నాడు వాడు గొప్ప. అంటే త్యాగబుద్ధి ఉన్నవాడే గొప్ప. ఆ త్యాగబుద్ధిని కలిగించే శక్తి వేదాంతంలో ఉంది. కాబట్టి ఇది పరమరసము, ఇది అన్ని రసాల కన్నా గొప్ప రసం. ఇది దీనికన్నా గొప్ప రసము లేదు. కానీ వేదాంతాన్ని ఎలా వింటూ ఉన్నప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో తల వేడెక్కినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఆ విషయం అటువంటిది, అన్ని ప్రశ్నలు మనలో కలుగుతాయి. దాని స్వభావం అది, వేదాంతం యొక్క స్వభావం అది. అలా ప్రశ్నలు కలిగించటమే వేదాంత స్వభావం. కలిగిన ప్రశ్నలకి రకరకాల సమాధానాలు వస్తాయి. అన్ని సమాధానాలు సరిగ్గా ఉన్నాయి అని అనిపిస్తాయి, ఏ సమాధానము సరిగ్గా లేదని అనిపిస్తుంది. అన్నిటికీ సమాధానం దొరికినట్టుగా ఉంటుంది, కానీ ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయి ఉంటుంది. ఇది వేదాంతం యొక్క స్థితి. ఇది వేదాంతం ఇట్లాగే ఉంటుంది. అంటే నిన్ను నువ్వు అంత త్వరగా అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నువ్వేదో వేరే అనుకుని ఉన్నావు కాబట్టి, నువ్వు అసలేమిటి, నీ స్వస్వరూపం ఏమిటి అనేది అంత త్వరగా తెలియదు ఎవరికి కూడా. అంత సులభం కాదు అది. అందువల్ల అది అట్లా ఉండిపోతుంది, వేడెక్కుతుంది. వేడెక్కడంతో ఏమవుతుంది, మనలో ఉన్న పంకిలం అంటే మనలో ఉన్న బురద ఎండిపోతుంది. అందుకోసమే వేడి అని చెప్పుకున్నాం కదా మనం. ఎందుకు ఆ వేడెక్కుతుంది వేదాంతం వింటే అంటే ఆ వేడే, అదే కావాలి, అదే సూర్యుడు, అదే సద్గురు. అది మనలో ఉన్న పాప పంకిలాన్ని, పాపం అనే బురదని ఎండగొడుతుంది. అది ఆ బురద ఎండిపోతే కానీ అప్పుడు శుద్ధంగా శుభ్రం కాదు భూమి, హృదయ భూమి, బుద్ధి భూమి. అప్పుడే శుద్ధమయ్యేది. అయ్యి దాంట్లో మంచి చిగురు వస్తుంది. బురదలో ఎవరైనా నాటుతారా? నాటలేం కదా. బురదంతా పోయిన తర్వాత మళ్ళీ దాన్ని సాగు చేసి దున్ని తర్వాత నాటు వేస్తాం. అలాగే ఈ వేదాంత భాస్కర అంటారు. ఈ వేదాంత భాస్కరుడు ఏం చేస్తాడు అంటే బుద్ధి పంకిలాన్ని ఎండగొడతాడు. ఆ ఎండిపోయిన తరువాత బుద్ధి శుద్ధమవుతుంది. ఆ ఎండగొట్టే ఆ ప్రాసెస్ ఉందే దాంట్లో కొద్దిగా వేడి అని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కొద్దిగా బుద్ధిని ఎంటర్టైన్ చేసుకోవాలి. ఇలా ఎంటర్టైన్ చేసేందుకోసం ఏం చేశారు అంటే మహాత్ములు స్తోత్రాల్ని రచన చేశారు. ఈ స్తోత్రాల్లో దేవతల్ని స్తుతి చేసినట్టుగా ఉంటుంది. స్తుతే, దేవతల్ని స్తుతే. అది దానిలో ఏమీ అబద్ధం లేదు, దాపరికం లేదు. దేవతలనే స్తోత్రం చేస్తున్నారు. కానీ ఆ దేవతా స్తోత్రం చేస్తూ అందులో మనకి వేదాంతాన్ని తెలుపుతారు. ఈ స్తోత్రాలు ఎందుకు పుట్టాయి అంటే కొద్దిగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. మన బుద్ధి బాగా వేడెక్కి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కాసేపట్ల బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండి ఆకాశం చూసి
అమ్మయ్య అనుకుని మళ్ళీ 10 నిమిషాల తర్వాత వచ్చి కూర్చుని మళ్ళీ ప్రారంభిస్తారు చదవటానికి. ఒకే ఏకబిగిన చదువుతూ ఉంటే తలకాయ బరువు అయిపోతుంది, తల వేడెక్కుతుంది. ఎంత మనం ఫ్యాన్లు ఏసీలు వేసి కూర్చున్నా కూడా ఆ వేడి అట్లాగే ఉంటుంది. అప్పుడేం చేస్తారు, పుస్తకం మూసేసి కాసేపు బయటికి వెళ్ళి ఆ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే, సూర్యుడు ఉదయిస్తూ ఉంటే కాసేపు అట్లా చూసి ఆ చల్లగాలిని మనం ఫీల్ అయ్యి భావన చేసి మన ముఖం మీద ఆ చల్లగాలి పడుతూ ఉంటే హాయిగా ఆరు బయట ఆ ఫ్రెష్ ఎయిర్ కొద్దిగా తీసుకుని లోపలికి వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభిస్తాం చదివేందుకు. అప్పుడు మళ్ళీ ఆ చదువు మన బుద్ధికి వెళ్తుంది. ఇది అందరూ చేసే పనే, అందరూ చేయాలి కూడా. లేదా హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మధ్య మధ్యలో వాళ్ళు చదివే దాని మీదే జోకులు వేసుకుంటూ, వాళ్ళకి రాని చదువు మీద జోకులు వేసుకుంటూ, వాళ్ళకి ఎందుకు రావట్లేదో దాని మీద జోకులు వేసుకుంటూ ఇట్లా హాయిగా నవ్వుతూ పాడుతూ చదువుతారు. కొంతమంది అయితే ఆ సిలబస్ అంతా కూడా ట్యూన్ చేసుకుని ట్యూన్లో పాడుతూ చదువుతారు. చాలామంది దత్తభక్తులు అట్లాగే చేస్తారు. అంటే ఒక పాట, ఆ పాట మనకి ఎంటర్టైన్మెంట్, అది ఆ రాగం ఎంటర్టైన్మెంట్. ఏదో ఒక భజన, ఆ భజన ట్యూన్ వేసుకోండి. ఏదో ఒక పాట, ఆ పాట ట్యూన్ వేసుకోండి, దాంట్లో పాడుకోండి. అలా ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చేశారంటే, వేదాంతంలో ఇప్పటివరకు చాలా గహనమైన విషయం చెప్పారు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే మేల్కొని ఉండి తనలోకి తాను ప్రవేశించటం. మేల్కొని ఉండి, నిద్రపోయి కాదు. నిద్రపోయి మనం అంతా ఎక్కడికో వెళ్తాం, ఎక్కడి నుంచో వస్తాం. మేల్కొని ఉండి తనలో తాను ప్రవేశించి తనలో ఉన్న ఆకాశాన్ని, అంటే అక్కడ ఉన్న ఆ నరనాడి మండలాన్ని కాదు, ఆ మాంసాన్ని రక్తాన్ని కాదు, ఎముకల్ని కాదు, దానికన్నా సుసూక్ష్మమైన ఆకాశాన్ని, ఆ చిదాకాశాన్ని అక్కడ దర్శించటం. ఇది కొంచెం తలకాయ వేడెక్కే పని, ఇది వ్యవహారం. ఇది అర్థమయ్యేది కూడా చాలా కష్టమైతే. మరి ఇలా తలకాయ వేడెక్కింది కాబట్టి ఏం చేయాలి అంటే, కొద్దిగా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనుకున్నారు ఆయన. అనుకుని ఏం చేశారు, ఇక్కడ ఈ విషయాన్ని పొడిగించారు. అందుకనే ఈ విషయం అవసరమైంది ఇక్కడ. లేదంటే వేదాంతంలో అక్కడికి వెళ్ళారు, ఆకాశం చాలా నిర్మలంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంది. అది అన్ని లోకాల్ని దాటిన స్థితి, అది చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని దాటిన స్థితి, అది ఆ బ్రహ్మాండాన్ని కూడా దాటి వెళ్ళిపోయారు, సమస్త బ్రహ్మాండాల్ని పైనుంచి చూస్తున్నారు అని ఒక 2 శ్లోకాలు చెప్పేయచ్చు. కానీ అలా చేయకుండా 62 శ్లోకాల్లో దీన్ని వర్ణిస్తూ ఉన్నారు అంటే, మనకు కొద్దిగా ఈ సమయంలో బయటికి వెళ్ళి ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకుని వచ్చినట్టుగా ఇది అవసరమైంది మనకి. అందుకోసమని ఆ వర్ణన చేసి చెప్తున్నారు. దాన్ని దాటేయచ్చు చెప్పేవాళ్ళు. నేను ఇప్పుడు మీకు చెప్పొచ్చు, ఏదైనా పుస్తకం తీసుకుని ఆ వర్ణన చదువుకోండి అని. సులభమే, అదేమంత కష్టమైంది కాదు, అది అందరికీ అర్థమవుతుంది. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది మాటలు అలా చెప్పుకోకుండా మనం పూర్తిగా చెప్పుకుంటున్నాము అంటే కొద్దిగా బుద్ధి వికాసాన్ని కలిగించే ఒక అద్భుతమైన వర్ణన ఇది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువైనా కూడా బుద్ధి సంకోచం అయిపోతుంది. ఆ సంకోచమైన దానికి ఏం చేస్తాము, అది వికసించేలాగా చేస్తాం, అది మళ్ళీ విచ్చుకునేలాగా చేస్తాం. నీరంతా అయిపోయింది, ఆ చెట్టు ఎండిపోయినట్టుగా అయిపోతుంది, మళ్ళీ నీళ్లు పోస్తూనే మళ్ళీ విచ్చుకుంటుంది. అలాగే ఎక్కువయ్యి విపరీతంగా ఎరువు వేస్తే కాలేపోతుంది చెట్టు. అలా మనం ఇప్పటివరకు వేదాంతం ఎరువు ఎక్కువ వేసాం కొంచెం, దాంతో బుద్ధి సంకోచం అవుతుంది. అది వికోచం అవ్వాలి అంటే, అది వికసితం కావాలి అంటే కొద్దిగా ఈ వర్ణన అవసరం. కాబట్టి ఈ వర్ణన మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమి వర్ణిస్తున్నారు ఇక్కడ అంటే, నిన్న చాలా చెప్పాం, మనం చెప్పుకున్నాము. ఎలా ఉంది ఆ ఆకాశం అనే దాన్ని వర్ణించి చెప్పారు. అక్కడ ఆ ఆకాశంలో వాళ్ళు సంచారం చేస్తున్న ఆకాశం లోపల హృదయాకాశం అది ఎట్లా ఉంది అంటే, అక్కడే ఇంకొక ప్రదేశము మరకత మణుల కాంతులతో ప్రకాశిస్తూ పచ్చిక బయల్లాగా కనిపిస్తూ ఉన్నది. మరకత కాంతి ఎలా ఉంటుందో తెలుసు కదా. అటు మనం హిమాలయాలకి వెళ్ళినప్పుడు మరకతంతో తయారు చేసిన సరోవరంలాగా కనిపిస్తుంది ఒక సరోవరం. అంటే కిందంతా మరకతం రాయి, పచ్చ రాయి పరిచారేమో అన్నట్టుగా నీరంతా పచ్చగా కనిపిస్తుంది. చాలా శుద్ధంగా స్ఫటికంలాగా ఉంటుంది నీరు. కింద మొత్తం అన్నీ ఆ జలజంతువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ మరకత మణులతో శోభిస్తూ ఉన్న పచ్చిక బయల్లాగా ఉంది. చాలా విశాలమైన కొన్ని పెద్ద పెద్ద గార్డెన్స్ చూస్తాం మనం, కొన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ గార్డెన్. అటువంటి ఆ గార్డెన్ చూసినట్టుగా ఉంది ఆకాశం. ఈ కాంతులు మిరుముట్లు గొలుపుతూ చీకటి పడిందా అనే భావనను కలిగించసాగాయి.
ఆ నల్లని పచ్చిక బయలు చూసేవారిని గురించి పట్టించుకోకుండా వచ్చిన చీకటిలాగా ఉంది, చీకటిలాగా కనిపిస్తోంది. అంటే వాళ్ళు ఆకాశాన్నే దాటి వెళ్ళారా అన్నట్టుగా ఉన్నారు కదా, అంత ఆకాశాన్ని చూస్తున్నారు. అంత విశాలమైన ఆకాశంలో వాళ్ళకి ఏకకాలంలో ఒక చోట చీకటి, ఒక చోట వెలుగు, ఒక చోట సూర్యోదయం అవుతోంది, ఒక చోట సూర్యాస్తం అవుతోంది. ఊరికే ఇలా తిప్పి చూస్తూ ఉంటే చాలంతే. ఏదో మనం ఒకే రూమ్లో అనేక రకాల పెయింట్లు పెట్టి చూస్తే ఎట్లా ఉంటుంది, అట్లా వాళ్ళకి ఆకాశం అంతా, సృష్టి అంతా కనిపిస్తోంది. సృష్టిలో మనం ఒకేసారికి చాముండి కొండ చూడగలం, ఒకేసారికి చాముండి కొండ హిమాలయం రెండు చూస్తామా? సాధ్యం లేదు. అదే పెయింటింగ్లో అయితే చూస్తాం ఒకేసారికి పక్కన పక్కన పెట్టి. వాళ్ళు అలా పెయింటింగ్లో చూసినట్టుగా, ఒక రూమ్లో పెట్టి చూసినట్టుగా సృష్టిని వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ సృష్టి సమస్తం ఏకకాలంలో కనిపిస్తుంది కంటి ముందు. ఇది ఆ మహాకాశంలో ఉన్న శక్తి, ఆ చిదాకాశంలో ఉన్న శక్తి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటే అది అనుకోవాల్సిన పని కూడా లేదు, అంతా ఒకేసారికి ఏకకాలంలో కనిపిస్తుంది. వాళ్ళు అనుకునే దానికన్నా ముందే సృష్టి కనిపిస్తోంది. అది విచిత్రం అక్కడ. అది ఆ చిదాకాశంలో ఉన్న శక్తి. అది దాన్ని యోగశక్తి అని కూడా పిలుస్తారు. అక్కడ పారిజాత లతలతో అలంకరించబడిన విమానాలే జెండాలులాగా రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆ చోటు దగ్గరి చూపుకు వనభూములలాగాను, దూరపు దృష్టికి వైడూర్య మణిమయమైన భూములలాగాను కనిపిస్తోంది. ఆ చుట్టూ అంతా అద్భుతంగా, చాలా విచిత్రంగా కనిపిస్తోంది. మనోవేగంతో వెళ్ళే సిద్ధులు వేగంలో వాయువును కూడా మించి సంచరించే ప్రదేశం అది. వాళ్ళు మనోవేగంతో ప్రయాణిస్తారు. ఆంజనేయ స్వామి మహాయోగి, మనోజవం అని. ఆయన వాయువేగాన్ని కూడా మీరి ప్రయాణం చేస్తాడు. అందుకనే పిలవంగానే వచ్చి కాపాడుతాడు అని. ఎలా కాపాడుతాడంటే ఎప్పుడూ అక్కడే ఉన్నాడు ఆయన, ఎక్కడ ఉన్నా మనోవేగంతోనే ప్రయాణం చేస్తాడు కాబట్టి వాయువేగాన్ని మీరి ఉన్నాడు ఆయన. అలా అటువంటి సిద్ధులు అక్కడ ఎంతోమంది ఉన్నారు. అక్కడ విమాన గృహాలు దేవతా స్త్రీల వాద్యధ్వనులతో నిండి ఉన్నాయి. ఎన్నో విమానాలు తిరుగుతున్నాయి అక్కడ. మన విమానం ఒక్కటి ఏదైనా ఒక నట్టు ఊడిపోయిందంటే మన విమానం కథ గోవింద. అందుకనే ఆ విమానం దిగంగానే కొంతమంది, ఒక 10-15 మంది ఇంజనీర్లు వచ్చి దాన్ని పూర్తిగా టెస్ట్ చేస్తారు. చేసి మళ్ళీ ఓకే దిస్ ఈజ్ ఫిట్ టు ఫ్లై అని చెప్పిన తర్వాతే అది టేక్ ఆఫ్ అవుతుంది. ఒక చిన్న నట్టు పోయిందంటే ఆ ప్రెషర్కి తట్టుకోలేం మనం, చర్మమే ఊడొచ్చేస్తుంది, అంత ప్రెషర్ ఉంటుంది. కానీ ఇవి ఓపెన్ టాప్ విమానాలు, ఇవి పుష్పక విమానాల్లాగా అంత పైన ప్రయాణం చేస్తున్నా కూడా వాళ్ళకేమీ కాదు. అటువంటి విమానాలు అవి, సిద్ధ విమానాలు అవి. విమానం అనేది చాలా చిన్నది అన్నట్టుగా చెప్పేస్తారు. రామాయణంలో కూడా అంతే. ఆయనకి విమానం అంటే చాలా ఇష్టం, వాల్మీకి మహర్షికి. చాలా సందర్భాల్లో విమాన వర్ణన వస్తుంది. రకరకాల విమానాలు, ఇద్దరు కూర్చుని ప్రయాణం చేసే విమానాలు, ఒకడే కూర్చుని ప్రయాణం చేసే విమానాలు, ఎంతమందిని ఎక్కించినా కూడా నిండని విమానాలు, ఇటువంటి విమానాలు చాలా చెప్పారు ఆయన. చాలా విచిత్రం. ఇంకా వాళ్ళ శక్తి ఎలా ఉందంటే, ఒక కొమ్మను పట్టుకుని ఇది విమానం అంటే విమానంలాగే ఎగిరిపోతుంది. హ్యారీ పాటర్ బ్రూమ్ స్టిక్ వాడు పట్టుకుని ఎగురుతుంటాడు కదా హ్యారీ పాటర్లో, చూసారా? అది కూడా చెప్పారు ఆయన. విమానం తయారవ్వాల్సిన పని కూడా లేదట ఆ సిద్ధయోగికి. ఏదో ఆ టైంకి ఎగరాలనిపించింది, ఒక కొమ్మ విరిచి దాన్ని పట్టుకుని విమానం అంటే ఎగిరిపోతుంది అది. అటువంటి శక్తి ఉన్న సిద్ధులు. అంటే ఇది ఏమి ఊహతో రాశారా, నిజంగా చూసి రాశారా? ఆశ్చర్యం అవుతుంది. ఎప్పుడు ఏ యుగం అది? ఆ త్రేతాయుగంలో ఈ ఊహ ఎలా వస్తుంది? సత్యంగా ఉంటేనే వస్తుంది. అటువంటి సిద్ధులు శక్తులు ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో ఉన్నాయని ఊహించి మనం ఆనందిస్తూ ఉన్నాం. అది వాళ్ళ శక్తి. అది ఆ కాలంలో ఏదో మనం భావన చేశామంటే అది ఎక్కడో ఉంది అని అర్థం. ఊరికే రాదు కదా అది. లేదా ఎప్పుడో అవుతుంది అనైనా అర్థం, ఊరికే కాదు అది. అంటే అటువంటి ఆ విమానాల వర్ణన చాలా అద్భుతంగా చేస్తారు. ముల్లోకాలలో నివసిస్తున్న జీవులను రప్పించి ఆ చోటును నింపినా కూడా అది నిండదు. అటువంటి అద్భుతమైన ఒక ఆకాశం అది. అందులో ముల్లోకాలలోని ఉత్తమ జీవులు అక్కడ సంచరిస్తూ కనిపిస్తూ ఉన్నారు. సురాసురులు తిరుగుతున్నా కూడా ఒకరినొకరు కనుక్కోలేకపోతున్నారు. అందరూ తిరుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన దేవతలు, అసురులు, రాక్షసులు అందరూ కనిపిస్తున్నారు.
కానీ వాళ్ళు మాత్రం ఒకరికొకళ్ళు కనిపించటం లేదు. వీళ్ళకి కనిపిస్తున్నారు. వాళ్ళందరూ తిరుగుతున్నారు హడావిడిగా. అంటే ఇలా ఎదురు బదురు వచ్చినా కూడా ఒకళ్ళనొకళ్ళు దాటుకుని వెళ్ళిపోతున్నారు. మనం ఇట్లా వెళ్ళలేం కదా, ఈ చెయ్యి అడ్డం అవుతుంది. ఈ చెయ్యి దాటి వెళ్ళాలంటే పక్కకి రావాలి. అట్లా కాకుండా వాళ్ళిద్దరు వచ్చారు, ఇంక కొట్టుకుంటారంటే ఇట్లా దాటి వెళ్ళిపోతున్నారు. ఇది చూపిస్తారు కదా సీరియళ్ళు, సినిమాలు, నాటకాలు. ఆ విధంగా అక్కడ జరుగుతుంది. వీళ్ళకి కనిపిస్తారు కానీ వాళ్ళకి వాళ్ళు కనిపించరు. అట్లా ఆ ప్రదేశాన్ని చూస్తూ పొలిమేరలలో కుష్మాండ రాక్షస పిశాచ మండలాలు ఉన్నాయి, చివర్లో ఉన్నాయి. అంటే ఆకాశం చివరిలో పూర్తిగా ఒక మహాసృష్టి, ఆ సృష్టి చివరిలో ఈ మండలాలు కూడా ఉన్నాయి. వాయువు ఎగుడు దిగుడుగా వేచటాన్ని బట్టి వైమానికులు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉన్నారు. వాయువు వేగం ఎక్కువైనప్పుడు ఆ పైలట్ దాన్ని ఎలా నడుపుతాడో మనకు తెలుసు కదా. అలా ఆ వైమానికులు ఆ విమానాల్ని నడుపుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని వాళ్ళు చూస్తూ ప్రయాణం చేస్తున్నారు. సరస్వతీదేవి, లీలాదేవి ఆకాశంలో ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఆహా, ఏమి అద్భుతం ఇది ఈ ఆకాశంలో అని అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ విమాన ధ్వనుల ముందు మేఘధ్వనులు వినబడటం లేదు. అట్లా శబ్దం చేస్తూ ఆ జెట్ ప్లేన్ అంటారు కదా, ఊ అనేది వెళ్ళిన 5 నిమిషాల వరకు ఆ శబ్దం అట్లాగే ఉంటుంది. మనకి ఎంత పొల్యూషన్ అది. ఆ శబ్దం దాని ముందు మేఘధ్వని పనికి రాకుండా పోతోంది. గ్రహ నక్షత్ర సంచారంతో వాయుయంత్రం జ్యోతిశ్చక్రం చలిస్తూ ఉన్నట్లుగా ఉంది. ఆ వాయు సంచారం అక్కడ ఒక చక్రం, ఒక జ్యోతిశ్చక్రం, ఈ ప్రపంచమనే బండిని తిప్పే చక్రం. అది తిరిగితే ఎట్లా ఉంటుంది అట్లా తిరిగినట్టుగా. అందుకనే మనం ఆ గెలాక్సీని చూసినప్పుడు అదొక చక్రంలాగా కనిపిస్తుంది. పూర్తిగా అన్ని గ్రహగోళాలు కలిపి దానికి జ్యోతిశ్చక్రం అని పేరు పెట్టారు. ఆ జ్యోతిశ్చక్రం బయట కొద్ది దూరం, అంటే మన లెక్కలో కొద్ది దూరం అంటే మన ఫోటోకి, నాసా నుంచి తీసిన ఫోటోకి కొద్ది దూరం చీకటి, దాని తర్వాత మళ్ళీ దూరంగా ఇంకొక చక్రం. అట్లా ఎన్ని చక్రాలు ఉన్నాయి జ్యోతిష్ చక్రాలని చెప్పలేం. అటువంటి ఒక జ్యోతిష్ చక్రం వాళ్ళకి కనిపించింది. వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా అన్నీ కనిపిస్తున్నాయి. సూర్యుని చెంత ఉన్న జ్ఞానసిద్ధి కాక అల్పసిద్ధులున్న కొందరు సిద్ధులనే దేవతలు హీనసిద్ధులు వేడికి తాళలేక కాలిపోతామనే భయంతో తమ తమ స్థానాలను విడిచిపెట్టి పారిపోతూ ఉన్నారు. సూర్యుడి దగ్గరగా ఉన్నారు. వీళ్ళు హీనసిద్ధులు అంటే కేవలం ఏదో శరీర సుఖం కోసం సిద్ధుల్ని సంపాదించిన వాళ్ళని హీనసిద్ధులు అంటారు. జ్ఞానసిద్ధులు కాదు. ఆ జ్ఞానసిద్ధులు మాత్రం సూర్యుడి దగ్గర ఉండి అట్లాగే ఆ వేడి అనేది వాళ్ళకి తెలియదు, సుఖంగా ఉన్నారు. ఈ హీనసిద్ధులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ హీన కామ్యంతో ఎవరైతే సిద్ధుల్ని సంపాదించారో, అల్పసిద్ధుల్ని, వాళ్ళు మాత్రం ఆ సూర్య వేడికి తాళలేక పారిపోతూ ఉన్నారు అక్కడి నుంచి. ఇది వాళ్ళు చూశారు. అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తారు అంటే, ఆ అల్పసిద్ధుల కోసం ప్రయత్నం చేస్తే మనం నిలవలేము అని చెప్పేందుకోసం ఆ మాట చెప్తారు. అక్కడ ఉన్న వారి విమానాలు సూర్యాశ్వ నిశ్వాసాలతో కాలిపోతూ ఉన్నాయి. కొంతమంది ఏం చేశారు, మనం ఇలా కాదు విమానాల్లో వెళదాము అని వెళ్ళారు హీనసిద్ధులు. ఆ విమానాల్లో ఉండొచ్చు కదా. ఆ విమానాలు సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలు, ఆ గుర్రాలు విడిచే వేడి నిశ్వాసలకే కాలిపోతున్నాయి. సూర్యుడి వరకు అక్కర్లేదు, ఇంకా సూర్యుడి గుర్రాలు విడిచే నిట్టూర్పులకే కాలిపోతున్నాయి. అమ్మో, ఇక్కడికి విమానాలతో వెళ్ళలేము అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. విమానాలతో వెళ్ళే ప్రదేశం కాదది, మనస్సుతో సంచారం చేయాల్సిన ప్రదేశం అది. సూర్యమండలం అంటే సూర్యమండలాన్ని భేదించుకుని యోగులు వెళ్తారు. ఎలా వెళ్తారు? విమానాన్ని వేసుకుని వెళ్తారా? లేదు, మనోమయ శరీరంతో వెళ్తారు. వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు మనస్సు కూడా కాలిపోతుంది. మనస్సే కాలిపోతే ఇంకేముంది? పరమాత్మే. ఆ పరమాత్మ స్థాయికి వాళ్ళు వెళ్తారు, పరమాత్మలో ఐక్యమవుతారు అని. ఇక్కడ వీళ్ళు విమానాలు వేసుకుని వెళ్ళారు, కాలిపోయారు కొంతమంది. అది కూడా వాళ్ళు చూస్తున్నారు పైనుంచి. ఓహో, ఏమి శక్తి ఇది! ఈ ఆకాశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? లోకపాలకులు అప్సరసులు తిరుగాడుతూ ఉండటం వల్ల చంచలమై ప్రకాశిస్తూ ఉన్నా కూడా అంతఃపురంలో నివసించే దేవీగణం వెలిగించిన దీపధూపాల అంబరము మేఘాలతో చుట్టుకొనబడినట్టుగా ఉంది. అది ఆ అప్సరసులు వాళ్ళందరూ చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. దేవతా స్త్రీలు వెలిగించిన దీపాలలాగా ఆ అద్భుతమైన దృశ్యం అక్కడ వాళ్ళకి కనిపించింది. ఇంద్రచంద్రాది దేవతల చేత ఆహ్వానించబడిన దేవస్త్రీలు త్వరగా వెళ్తూ ఉండటం వల్ల వారి భూషణాలు జారి పడిపోతూ ఉన్నాయి. పరిగెత్తుతున్నారు దేవతా స్త్రీలు. ఏదో ఆహ్వానం వచ్చింది వాళ్ళకి పేరంటానికి. ఇది చూశారు వాళ్ళు. ఓ, ఏదో ఇంద్రుడి ఇంట్లో ఏదో పేరంటం జరుగుతోందండి, నామకరణం జరుగుతోంది
అక్షరాభ్యాసం జరుగుతోంది, ఏదో పెళ్లి జరుగుతోంది, పరిగెత్తండి పరిగెత్తండి అందరూ వెళ్తున్నారు. దేవతా స్త్రీలందరూ వెళ్తూ ఉంటే వాళ్ళంత వేగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆభరణాలు కింద పడిపోతున్నాయి. ఇది కూడా వాళ్ళు చూశారు. అంటే దేవతా స్త్రీలను కూడా పైనుండి చూస్తున్నారు అంటే ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఏ ఆకాశంలో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. విశేషాలైన అణిమాది సిద్ధులు లేని హీన సిద్ధుల తేజస్సు మాయమై తమస్సు వృద్ధి చెందసాగింది. తమస్సు అక్కడ పెరిగిపోతోంది. సామాన్య సిద్ధులు ఇంద్రచంద్రాదుల వైభవాన్ని చూసి అసూయపడుతున్నారు. ఇక్కడ హీనసిద్ధులు, సామాన్య సిద్ధులు. హీనసిద్ధులు అంటే అసలు వెళ్ళలేరు, ఊరికే ఒకవేళ వెళ్ళినట్టుగా వెళ్ళినా కూడా అక్కడ నిలవలేరు. సామాన్య సిద్ధులు, వీళ్ళు కొద్దిగా సామాన్యంగా సిద్ధి సంపాదించారు, కానీ అక్కడికి వెళ్ళి ఈ వైభవాన్ని చూసి అసూయపడతారు. ఎవరు అసూయపడతారో వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి ఆధ్యాత్మికమైన ఔన్నత్యం లేదు, ఆధ్యాత్మికంగా పెరగలేరు వాళ్ళు. ఈర్ష్యాద్వేషాల్ని ముందు గెలవాలని చెప్తారు. ఇది ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యమైన పాయింట్. ఇది ఎవరైనా చూసి అసూయ కలిగింది, అయ్యో వాళ్ళలాగా మనం లేమే, ఈ అయ్యో వాళ్ళలాగా మనం లేమే అనేది అసూయకి మొదటి మెట్టు. దాంతో ప్రారంభమవుతుంది. దాంతో ప్రారంభమై అట్లా పెరిగి 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 వాళ్ళకి ఎందుకు ఉండాలి, నాకెందుకు లేదు, వాళ్ళకి లేకుండా చేయాలి వరకు వెళ్ళిపోతుంది. అట్లా వెళ్తే ఇంకా ఆధ్యాత్మికంగా మనం పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోయాము అని అర్థం. ఇది ప్రారంభ దశలోనే తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకుని కొడితే కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. ఆధ్యాత్మిక దృష్టి ఉన్న వాళ్ళ కోసం అది. లేదు బయట ఇవన్నీ ఉంటే కానీ, కోపము ద్వేషము ఇవన్నీ ఉంటే కానీ బతకలేము అని కొంతమంది చెప్తారు. వాళ్ళు బతుకుతున్నారో చస్తున్నారో వాళ్ళే తెలుసుకోవాలి. అది దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ ఉండాలండి. కొంతమంది అది పెద్ద క్వాలిఫికేషన్ లాగా చెప్తారు. కొంతమంది కోపము, ఈర్ష్య, ద్వేషము, ఉప్పు కారం తినే మనస్సు, ఇవన్నీ చాలా రకాలుగా మనం మాట్లాడతాం. కానీ ఆధ్యాత్మికంలో మాత్రం అవి పనికిరావు. అది చాలా మొదటి మెట్టు. అవన్నీ దాటితే కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. మనకి దేవతా అనుగ్రహం కలగదు, గురువు అనుగ్రహం కలగదు. అవన్నీ విడిచిపెడితే కానీ మనకి సద్గురు అనుగ్రహం కలగదు. కొన్నిసార్లు పరీక్ష చేస్తారు సద్గురు, ఆయనే తిట్టించుకుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు వీడు అని. గురువుని తిట్టారని నీకు ఏదో కోపం వచ్చింది, బేజారైంది, వెంటనే రియాక్ట్ అయ్యావు, అది అంతవరకు సరే. తర్వాత వాళ్ళ మీద అట్లే ద్వేషాన్ని పెట్టుకుంటే అది సద్గురువు మెచ్చుకోడు. నువ్వు గురుభక్తి సరే అంతవరకు పర్వాలేదు, కానీ వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే మాత్రం అది గురువుకి నచ్చదు. అంటే అది గురువు ఆడే లీల. అది ఎవరో గురువుని తిడుతున్నారు అంటే అది ఆయన ఆడే లీల. అది అక్కడేదో వేరే జరుగుతోంది వాళ్ళ విషయంలో. అందుకోసం అట్లా అని తిట్టే వాళ్ళని చూసి ఊరుకొనులేం, మనం ఊరుకొనకూడదు అని శాస్త్రము చెప్తుంది. ఏం చేయాలి మనం? సమాధానం చెప్పు వాళ్ళకి నీ భాషలో, అంతే. అక్కడికి విడిచిపెట్టేసాయి. వాళ్ళ మీద ద్వేషాన్ని పెట్టుకుని పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ కొంతమంది గురువుని మర్చిపోయి గురువుని తిట్టిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. ఇది విశేషం. దీని నుంచి ఏం ప్రయోజనం? నువ్వు ఎవరి కోసం వాళ్ళని తిట్టావో, ఎవరి కోసం తిట్టావు? గురువు కోసం. గురువుని తిట్టారో అని వాళ్ళని తిట్టావు, అయిపోయింది, వదిలేసే. నువ్వు గురువే మర్చిపోయారు. నీకు వాళ్ళతో యుద్ధము. అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే కొంతమంది విషయంలో గురువు అట్లా ద్వేషం పెట్టుకోదురా వాళ్ళ మీద అంటే గురువు మీద కోపం వస్తుంది. ఇట్లా చెప్పే గురువుని వదిలేసే. ఏమైంది మొత్తానికి? నువ్వు ఎవరి కోసం వాళ్ళని తిట్టి వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నావో ఆయనే నీకు దూరం అయిపోయారు, ఆయనే నువ్వు దూరం చేసుకున్నావు. ఇంతవరకు వెళ్ళిపోతుంది ఈర్ష్య, ద్వేషము అనేది. అంత అది మహాసముద్రం. అది ఒక చుక్కతో, ఒక బిందువుతో మొదలైపోయి సింధువులాగా అయిపోతుంది. అందుకని ఆ బిందువుకి కూడా అవకాశం ఇవ్వకూడదు మనం ఆధ్యాత్మికంలో. అంత జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికం అంటే అదేనే. దీంట్లో వ్యవహారాన్ని పోల్చొద్దు. మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలి అని ఉందా, మీకు గురుకృప కావాలి అని ఉందా, ఇవన్నీ పాటించండి అంత. ఇంకా మిగతావన్నీ వదిలిపెట్టేసాం. గురుభక్తి అంటే ఏమిటి? ఆయనే నన్ను సంపూర్ణంగా చూసుకుంటారు అని. ఆయన ఎప్పుడు చూసుకుంటారు? నీలో ఈ క్వాలిటీస్ అన్నీ పెరిగితే ఆయన చూసుకుంటారు. నీలో పెరగకపోతే పోనీ నీ ప్రయత్నానికి నేను వదిలేస్తారు. నువ్వేదో ప్రయత్నం చేస్తున్నాను తాపత్రయపడతావు, అప్పుడేవో దెబ్బలు తగులుతాయి నీకు, అప్పుడేవో బాధపడతావు, వచ్చి పట్టుకుంటావు. సరే ఆ క్షణానికి అనుగ్రహిస్తారు, పోన్లే పాపం, అది ఆయన దయ. అది అదే నువ్వు ఈ క్వాలిటీస్ నీలో పెంచుకుంటే గురుకృప అనేది ఎప్పుడూ నిన్ను వెనంటి ఉంటుంది, నీ వెనకాలే వస్తుంది. ఇది ఆధ్యాత్మిక విషయం. ఇది దీన్ని వ్యవహారంతో చేర్చొద్దు, వ్యవహారంతో కలపద్దు. అలా కలిపారంటే మాత్రం చాలా ప్రమాదం. ఈ విషయం అర్థమే కాదు. అంటే మనం గురువుకి పూర్తిగా ఇవ్వలేదు. మన
మన వేలు ఆ గురువుకి ఇస్తే ఆయన పట్టుకొని నడిపిస్తారు, మన చెయ్యి గురువుకి ఇస్తే ఆయన పట్టుకొని నడిపిస్తారు. మన జుట్టే తీసుకెళ్ళి గురువుగారి చేతిలో పెట్టాలి. నా జుట్టు నీ చేతిలో ఉంది అని నీ ఇష్టం, నువ్వు ఎటు తీసుకెళ్తావో తీసుకెళ్ళు అని. అది మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పణ చేయాలి. సర్వస్వ సమర్పణము అని. నన్ను ఈడ్చుకుపోతావో, ఎత్తుకుపోతావో, లాక్కుపోతావో నీ ఇష్టం, మొత్తాన్ని నీతో పాటు తీసుకువెళ్ళంత, నీతో ఉండేటట్టుగా అనుగ్రహించు. అది కావాలంటే మాత్రం మనం ఆధ్యాత్మికంగా ఆ హీన సిద్ధిని, సామాన్య సిద్ధిని విడిచిపెట్టి ఉత్తమ సిద్ధి స్థాయికి వెళ్ళాలి. అందుకనే వాళ్ళని గురించి ఇక్కడ చెప్తారు. అటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని చూపిస్తోందేమో సరస్వతి అమ్మవారు. చూడమ్మా, నీకు సిద్ధి కలుగుతోంది, రేపటి రోజు మళ్ళీ నువ్వు ఇట్లా కాకూడదు అని ఆ లీలాదేవికి చూపిస్తోంది సరస్వతీదేవి. చూడు, ఇట్లా ఉన్నారు చూడు, వీళ్ళని సిద్ధులనే పిలుస్తారు లోకంలో, కానీ వీళ్ళ గతి ఏమిటి, ఇట్లా అయిపోయింది చూడు అని ఆ సిద్ధుల్ని చూపిస్తోంది అని అర్థం అక్కడ. అది ఒక సాధన. ఏ మాట వ్యర్థం కాకూడదు కదా, కాదు వాల్మీకి మహర్షిది, అది యోగ వాసిష్టంలో. అందుకనే దానికి విశేష అర్థాన్ని చెప్పుకున్నాం మనం. అట్లా ఆ సామాన్య సిద్ధులు వీళ్ళ వైభవాన్ని చూసి అసూయపడుతున్నారు. అసూయ ఎందుకు పడతావు? వాళ్ళు దాన్ని ఎట్లా సిద్ధించారో, ఎట్లా పొందారో, ఆ సిద్ధిని పొందేందుకు కావాల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యి. వస్తుందో రాదో తర్వాత విషయము, నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అవుతావు. వాళ్ళని చూసి ఎందుకు అసూయ పడతావు? దాంతో నీకు వచ్చేది ఏమీ లేదు, దాంతో నీకు అంతా నష్టమే. అది అటువంటి ఆ సామాన్య సిద్ధులు అక్కడ ఉన్నారు. ఆ ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి కాబట్టి వారి ఈర్ష్యాసూయలే ఆ ఆకాశం యొక్క తమో గుణంలాగా ఉంది. వాళ్ళ తమో గుణం ఎందుకు వచ్చింది, చీకటి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ ఈర్ష్య, అసూయలు, ద్వేషము ఇదే చీకటిలాగా అయిపోయింది అక్కడ. వారి తమో గుణంతో ఆకాశం నల్లబడినట్టుగా ఉంది. ఇదేమిటి ఇప్పటివరకు ఇంత హాయిగా బాగా ఉంది? ఎవరో ఏదో చెడు మాట్లాడేవాళ్ళు ఒక పెళ్ళికి వస్తారు, 200 మంది హాయిగా బాగా నవ్వుతూ ఉంటారు. ఒక ఆమె ఎవరో వస్తుంది, వచ్చి ఏదో మొదలు పెడుతుంది, ఏమో మాటలు, అవి అక్కర్లేని మాటలు, అందరి మనస్సుని చెడిపే మాటలు అవి. అందరు హాయిగా అప్పటి వరకు అందరూ అక్క చెల్లె అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈమె వచ్చి ఏదో ఒకటి ప్రారంభిస్తుంది, దాంతో మహాయుద్ధం అయిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది కొన్ని సందర్భాల్లో. అంతవరకు బాగుందంటే అటువంటి వాళ్ళు ఒకళ్ళు చేరినా కూడా విషం, ఒక చుక్క విషం అయిపోతుంది. అంత ఇంత ఆహారం కదా అండి ఒక చుక్క విషం అంటే, దానికి అంత శక్తి ఉంది. అందుకని ఒక చుక్క విషంలో కూడా జాగ్రత్తగా ఉండు. ఆ విషాన్ని కూడా చేర్చొద్దు నువ్వు నీ దగ్గర. చాలా తప్పు, అది చాలా కష్టం అవుతుంది దానివల్ల. దుర్జన పరిహర్తవ్య విద్యయా భూషితోపి సన్. వాడికి, దుర్జనుడికి చాలా విద్య ఉంది, చాలా అవార్డులు ఉన్నాయి, చాలా పెద్దవాడు అయినా కూడా వాడిని దూరంగా పెట్టు. ఎందుకని అంటే అదే మణినా భూషిత సర్ప కిమసోన భయంకర. అది మణితో ఉన్న సర్పం, అది అయినా భయంకరమే. దీని మీద మణి ఉంది అని దానికి ఏమైనా ముద్దు చేస్తావా? దూరంగా పెడతావు దాని మీద ఒక మణి పెట్టి అలంకారం చేసినా కూడా. అట్లా దుర్జనుడికి దూరంగా ఉండు, దుర్జనుడిని దూరంగా పెట్టు. వాటితో కలిస్తే నువ్వు అట్లా అయిపోతావు, నీ పరిసరాలు కూడా నాశనం అయిపోతాయి. అంత వాళ్ళకి శక్తి ఉంటుంది. వెలుగులో చీకటి నింపే శక్తి వాళ్ళకు ఉంది ఆ దుర్జనుడికి. దానివల్ల లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అటువంటి వాళ్ళని చేర్చవద్దు నీ దగ్గరికి, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండు. అక్కడ ఆకాశం అంతవరకు బాగా కనిపించింది, విమానాలు, దేవతాస్త్రీలు, హాయిగా పేరంటాలు అన్నీ బాగున్నాయి, ఎంత అద్భుతంగా ఉంది. వీళ్ళు ఇట్లా ఈ ఈర్ష్యాసూయలతో వచ్చారు, వీళ్ళతో మొత్తం అంతా చీకటి అయిపోయింది. అది అక్కడ జరిగిన దృశ్యం. అది తమో గుణం గల సిద్ధులు జారి కింద పడిపోతున్నారు. వాళ్ళేమీ అట్లా శాశ్వతంగా నిలిచేవాళ్ళు కాదు. రామాయణంలో అయోధ్యాకాండలో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని చూసి ఆ మంథరకి ఏమయ్యే కుళ్ళు, ఒక మంథర ఏం చేసింది తర్వాత? రామాయణమే తారుమారైపోయింది. ఇదేదో మంథర నోట్లో సరస్వతి అమ్మవారు కూర్చున్నారు, ఇదంతా సరే, ఎంత రామాయణానికి మనం అర్థం చెప్పుకోవాలి కాబట్టి చెప్పేది విషయం ఇది. కానీ ఆ మంథర వచ్చి ఎంత సీన్ మారిపోయింది అక్కడ, అవునా కదా? రామాయణమే మారిపోయింది ఆ మంథరతో. దానికి కలిగిన ఈర్ష్య, కుళ్ళు, అసూయ ఎందుకు? దానం చేయటం చూసి, ఇది అనుభవించడం చూసి ఈర్ష్య కలిగితే ఒక అర్థం. ఏమండి అనుభవిస్తున్నారు? అనుభవించట్లేదు. కౌసల్యమాత దానం చేస్తోంది, అందరినీ పిలిచి పిలిచి దానం చేస్తోంది. మా అబ్బాయికి రేపు పట్టాభిషేకం అండి, మీరందరూ ఆశీర్వదించండి అని ఊరంతా పిలిచి దానం చేస్తోంది. ఈ దానాలు చేయటం చూసి కుళ్ళు, ఇది ఏమి విచిత్రం?
ఇది పోతే దీనికి ఇచ్చేదే కౌసల్యమాత. దీనికి కూడా సన్మానం చేశారు, పిలిచారు, ఇది పోలేదు, ఇది నీ మంత్ర నాకు వద్దు అని. ఎందుకు అంటే దాని మనస్సులో ఈర్ష్య, అసూయ. అందరూ ఆనందంగా ఉన్నారు, దీనికి మాత్రం ఆనందం లేదు. ఏం చేసింది మంథర? మొత్తం పాడు చేసేసింది రామాయణాన్ని. అయోధ్య అంతా కూడా పాడైపోయింది, అయోధ్య అంతా అరణ్యం అయిపోయింది. సరే, తర్వాత రాముడి ప్రభావంతో అరణ్యం అంతా అయోధ్య అయింది, అది వేరే విషయం. ఈయన అక్కడికి పోయాడు, అదే అయోధ్య అయింది. విడిచిపెట్టిపోయాడు, ఇది అరణ్యం అయిపోయింది, ఇది వేరే కథ. ఇది కానీ మంథర అట్లా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం. అటువంటి వాళ్ళు పడిపోతారు, జారి పడిపోతారు. తర్వాత తెలుసుకుంది, జీవితాంతం ఏడుస్తుంది మంథర. భరతుడు ఎప్పుడైతే కాదన్నాడో, వచ్చి కైకేయిని తిట్టాడో, అది చూసి మంథరను చంపేస్తానన్నాడు శత్రుఘ్నుడు. అంటే అప్పుడు భరతుడు చెప్పాడు, ఆ పని చేయొద్దురా, మన ముఖమే చూడడు రాముడు. ఎందుకంటే వాళ్ళలో ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయని వాళ్ళని అసహించుకోవటం కూడా ఒక దుర్గుణమే. ఆ హక్కు, ఆ అధికారం నీకు లేదు. వాళ్ళకి దూరంగా ఉండు అంతే. వీళ్ళకి ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి, వీళ్ళకి కుళ్ళు ఉంది అని మాటి మాటికి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ కుళ్ళు నీకు వచ్చేస్తుంది. అది కూడా చేయవద్దు ఆధ్యాత్మికంలో, అది కూడా తప్పే, అది కూడా పొరపాటే. ఏం వాళ్ళ కుళ్ళు ఉంది, వాళ్ళ కుళ్ళు ఉంది అని మాటి మాటికి చెప్పడం గొప్ప పనే? లేదు, అది తప్పే, అది కూడా అవసరం లేదు. వాళ్ళని గురించి కూడా నువ్వు చర్చ చేయొద్దు. అది మంథర విషయంలో, మంథరా ఘట్టంలో మనకి అదే రామాయణం అన్నిటికీ సమాధానం, అన్నిటికీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జీవన్ముక్తలాగా అది జీవద ఉదాహరణ, అది రామాయణం అనేది. అన్నిటికీ దొరుకుతాయి, దేనికైనా మనం సమాధానం చెప్పొచ్చు. రామాయణం అటువంటి గ్రంథం అది. ఎందుకంటే అది జరిగిన విషయం, అది జరుగుతూ ఉండే విషయం. రాబోయే కాలంలో కూడా రామాయణం ఉండే ఉంటుంది. మనందరము రామాయణంలోనే ఉన్నాం, ఇదంతా జరిగేదంతా రామాయణమే. మన శరీరమే ఒక రామాయణం, మన ప్రయాణమే ఒక రామాయణం. రామాయణము, రాముడి అయనము, రామ ప్రయాణము అని మన ఎడతొరే సుబ్బరాయ శర్మ గారు రాశారు ఒక గ్రంథం. దాంట్లో రామాయణ తత్వార్థం అని, రామాయణ రహస్యం అని, రామాయణంలో ఏ ఏ పాత్రని ఎట్లా అర్థం చేసుకోవాలి బాగా రాశారు. చాలామంది ఎట్లా రామాయణం మీద విశేషమైన కృషి చేశారు, రామాయణంలో ఉండే రహస్యాన్ని తెలుసుకోవడానికి. అట్లా రామాయణంతో పోల్చుకోవాలి మన జీవితాన్ని, అప్పుడు సుగమంగా సుఖంగా జరుగుతుంది. ఆయన అంత దుఃఖంలో కూడా రామ అయనం, రాముడి ప్రయాణం. 14 సంవత్సరాలు రాముడు వెళ్ళాడు. ఆ రామాయణ ఘట్టంలో యుద్ధకాండ, రామరావణ యుద్ధం జరిగింది. యుద్ధం అయిన తర్వాత కథ ఏమీ లేదు, యుద్ధం అయిన తర్వాత పట్టాభిషేకం అంతే, కథే లేదు. అంటే ప్రధానం ఏమిటి? రాముడి అరణ్యవాసం ప్రధానం. అరణ్యవాసంలో అంత కష్టంలో కూడా రామ అయనమతి, ఆయన కష్టాయనం కాదు, అది కష్టంలో ప్రయాణం చేశారని కాదు, ఆ కష్టాన్ని కూడా ఆయన ఎట్లా తీసుకున్నాడు అని, అది రామాయణం. అందుకనే రామాయణం అనేది నిరంతరంగా ఉండేది, ఉండాల్సింది. దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి మనం. కనీసం పుస్తకమైనా ఇంట్లో పెట్టుకోవాలి రామాయణం. కంప్యూటర్లో ఉంది అనొద్దు, పుస్తకం పెట్టుకోండి. కంప్యూటర్లో ఓపెన్ కాదు, కొన్నిసార్లు కరెంట్ పోతుంది, ఛార్జ్ లేకపోతే కంప్యూటర్ ఓపెన్ కాదు, వైఫై లేకపోతే కంప్యూటర్ ఓపెన్ కాదు. ఎక్కడ చదువుతావు? కంప్యూటర్లో ఉంది, పుస్తకం పెట్టుకోవాలి. రామాయణ పుస్తకం ఇంట్లో ఉండాలి, కనిపించేలాగా ఇంట్లో. చదువుతామో లేదో తర్వాత విషయం, రామాయణ గ్రంథం అనేది ఇంట్లో ఉండాలి. మహాభారతము, భాగవతము, భగవద్గీత, సద్గురు జీవిత చరిత్ర, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి కనిపిస్తూ. ఎప్పుడో అప్పుడు మన దృష్టి దాని మీద పడుతుంది, ఎప్పుడో అప్పుడు తీసి చదువుతాం మనం. అట్లా ఆ రామాయణ ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకొని, బలవంతులైన సిద్ధులు ఇటు అటు తిరగటం వల్ల మేఘాలు చెదిరిపోయి పక్కలలో ఉన్న హిమ మేరు పర్వతాల మీద పడ్డాయి. వాళ్ళు అంత వేగంగా వెళ్తున్నారు సిద్ధులు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు నడిచే ఆ వేగానికి మేఘాలు చెల్లా చెదిరిపోయి మేరు పర్వతం మీద, హిమవత్ పర్వతం మీద పడుతున్నాయంట. అంత శక్తి ఉంది వాళ్ళకి. అప్పుడు అవి వస్త్రాలు ధరించినట్టుగా శోభిస్తూ ఉన్నాయి. ఈ మేఘాలు పోయి పడి వాటి మీద ఏదో వస్త్రం కప్పారు, అలంకారం చేశారు అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని వాళ్ళు చూస్తున్నారు పైనుంచి, లీలాదేవి, సరస్వతీదేవి. ఇంకొక చోట కాకులు, గుడ్లగూపులు, గ్రద్దలు, రాబందులు గుమిగూడి ఉన్నాయి. అంటే అన్ని పక్షుజాతులు, అన్ని పశుజాతి అంతా కనిపిస్తోంది. సముద్రాల తరంగాల్లాగా డాకినీగణం నృత్యం చేస్తూ కనిపించింది. కాకి ముఖం కలవారు అక్కడ కనిపించిన వాళ్ళు, శునక ముఖం కలవాళ్ళు, ఒంటిలాగా ముఖం కలవాళ్ళు, గాడిద ముఖం కలవాళ్ళు అయిన యోగినీగణం ఏ ప్రయోజనము లేకుండానే 100 యోజనాల ప్రయాణం చేసి మళ్ళీ ఆ ప్రాంతానికే వచ్చి చేరుకుంటున్నారు. వాళ్ళ ముఖాలు అట్లా ఉంటాయి. ఆ విచిత్ర వర్ణన చేశారు. ఆ యోగిని వర్ణన
వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి. పక్షి ముఖాలు కొంతమందికి, ఒంటె ముఖాలు కొంతమందికి, గాడిద ముఖాలు కొంతమందికి. వీళ్ళంతా యోగిని గణాలు. మనం ముఖం చూసి ఎవరిని కొలత వేయలేము వాళ్ళ శక్తిని. అది చెప్పడం కోసమే యోగిని గణాలకి ఇటువంటి ముఖాలు పెట్టారు. కాకి ముఖంతో ఉన్నారు కొంతమంది యోగిని గణాలు. ఏ ముఖంతో ఉన్నా అసహించుకుంటే పోయింది నీ కథ అంతే. గాడిద ముఖంతో ఉన్నారు కొంతమంది యోగినులు. చూడండి, గాడిద ముఖమా అంటే నమస్కారం పెట్టండి ఎవరికైనా, యోగిని మాత అని పొగుడుతున్నారని అర్థం. గాడిద ముఖంతో ఉన్నావు నువ్వు అంటే సంతోషం అండి, నాకు ఆశీర్వాదం అది. ఏమిటి ఇట్లా ఉన్నావు, ఒంటె ముఖంతో ఉన్నావు అంటే మాకు ఆశీర్వాదం, మంచిది అని యోగిని లక్షణాలు. వాళ్ళు అట్లా ఉంటారు, బయటికి అట్లా ఉంటారు, మనకు తెలీదు. వారాహీదేవి ఏంటి, వారాహి అంటే ఏమిటి, వరాహం అంటే ఏమిటి తెలుగు భాషలో నేను చెప్పను, మీరు చెప్పుకోండి మనసులో. ఆ వారాహి మాత ముఖము మనం చూసి మనం తెలుగు భాషలో ముఖం అనుకుంటే అయిపోయింది కథ, గోవింద. వారాహి మాత అంటే అది ఆ కోరలతో మనల్ని, మునిగిపోయిన మనల్ని ఎత్తేది పైకి. మనం పాతాళానికి పోతే పాతాళానికి పడిపోకుండా అక్కడి నుంచి పైకి ఎత్తి పెట్టేది వారాహిదేవి అంటే. జ్ఞానకారిణి, మంచి వాక్కారిణి వారాహిదేవి. అటువంటి ఆమె ఏ రూపంతో ఉంది, ఆ రూపాన్ని చూసి ఇదేమిటి ముఖం అని అసహించుకుంటే, ఆంజనేయ స్వామి ఇదేమో వానర ముఖం అని అసహించుకుంటే అంతే, ఆ యోగ్యత అంతే. అట్లాగే ఉంటారు వాళ్ళు, బయటికి ఏమీ తెలియనట్టుగా, లోపల ఆ శక్తి ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించాలి. బహిస్సౌందర్యాన్ని విడిచిపెట్టి అంతఃసౌందర్యాన్ని చూసే శక్తి రావాలి మనకి. బయటదే చూస్తూ ఉంటే అంతే, బయటే ఉండిపోతాం అంతే. లోపల శక్తి చూసినప్పుడు అది నీకు తెలుస్తుంది. అందుకనే ఆ యోగిని దేవతలు, యోగిని గణాలు అట్లా ఉన్నారు, ఆ ముఖాలతో ఉన్నారు అక్కడ. పొగ వల్ల ఏర్పడిన చీకటితో కప్పబడిన మేఘ మందిరాలలో నివసించే సిద్ధ గంధర్వుల జంటలు జతకట్టి లోకపాలకుల ముందు కామభావంలో మునిగిపోయి ఉన్నారు. ఆ దృశ్యాన్ని వాళ్ళు అక్కడ చూశారు, ఆ సిద్ధుల ఆ లీలల్ని. ఆ స్వర్గ మార్గంలో నడిచే జీవులు గీతాలను విని కామంతో ఉన్మత్తులవుతున్నారు. ఆగక సాగుతూ నిరంతరము తిరిగే జ్యోతిశ్చక్రంలో శుక్లపక్షము, కృష్ణపక్షాలు అనే విభాగం స్పష్టంగా కనిపిస్తోంది. మనం పైనుంచి చూస్తే భూమి అంతా ఒకవైపు చీకటిగా, ఒకవైపు సూర్యోదయమైనట్టుగా కనిపించినట్టుగా వాళ్ళకి గెలాక్సీలోనే ఒక భాగము కృష్ణపక్షం, ఒక పక్షం శుక్లపక్షంగా కనిపించింది. అంటే ఈ గెలాక్సీకి అంతా సంబంధించిన ఇంకొక సూర్యుడు ఉన్నాడు అని కదా అర్థం. మనం ఎట్లాగైతే భూమికి సూర్యోదయము సూర్యాస్తం అవుతోందో అట్లా ఈ గెలాక్సీకి ఇంకొక సూర్యుడు, పెద్ద సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ఉండటం వల్ల ఈ జ్యోతిష్ చక్రానికి, ఈ గెలాక్సీకి ఒక భాగం అంతా కృష్ణపక్షం అంటే నలుపు, అంటే సూర్యాస్తం, ఒక భాగం అంతా తెలుపు అంటే శుక్లపక్షం. జ్యోతిష్ చక్రానికన్నా పెద్ద సూర్యుడు, మళ్ళీ ఆ సూర్యుడికి సంబంధించిన ఇంకొక జ్యోతిష్ చక్రం, ఇంకొక గెలాక్సీ, మళ్ళీ దాన్ని వెలిగించే సూర్యుడు ఇంకొకడు. ఇట్లా పోతే ఎట్లా ఆ సైజుని ఎట్లా మనం అర్థం చేసుకునేది? దాన్ని కూడా వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. అంటే ఎక్కడున్నారు వాళ్ళు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ శరీరంతో ఉన్నారు ఆలోచన చేసుకోండి. అక్కడ ఉండి ఆ ఆకాశం నుంచి ఈ దృశ్యాన్ని వాళ్ళు చూస్తున్నారు, ఆ లీలాదేవి సరస్వతీదేవి. వాయుచక్రంలో ఆకాశ గంగా జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. దేవ బాలకులు ఆ ఆశ్చర్యాన్ని చూడాలని పరుగులు తీస్తున్నారు. ఆకాశగంగా ప్రవాహం అట్లా వస్తుంటే వాటర్ ఫాల్స్ లాగా దాన్ని చూడాలి అని దేవబాలకులు, దేవార్భక సురార్భక అంటారు, వాళ్ళు ఆ ఆకాశాన్ని చూడటం కోసం, ఆ ఆకాశ గంగని చూడటం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారట పిల్లలు. దాన్ని కూడా, ఆ చేష్టల్ని కూడా వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. ఇది ఆ ఆకాశంలో జరుగుతున్న దృశ్యం. ఇదంతా ఎక్కడుంది? లోపలే లీలాదేవి హృదయాకాశంలోనే ఉంది ఇదంతా. ఎంత చూడగలము, ఎంత చూస్తాం మనం ఆ ఆకాశాన్ని, ఎంత వర్ణించగలం? చాలా కష్టం అది. అంటే ఇది ఊహిస్తే కూడా ఎవరికైనా తెలుస్తుందా అండి? అనుభవం వస్తేనే తెలిసేది. ఊహతో ఇంత ఒకేసారి చూడగలమా మనం? ఏదో కొద్దిగా చూస్తాం. ఇంత ఒకేసారి కనిపించాలి అంటే నిజంగా అక్కడికి ప్రయాణం చేసి ఉండాలి. ఆ ప్రయాణం చేశారు కాబట్టే వాల్మీకి మహర్షి ఆ వర్ణన చేయగలుగుతున్నారు. వశిష్ఠ మహర్షి దాన్ని చెప్పారు, దాన్ని మళ్ళీ రాసి మన కోసం ఆయన చెప్తున్నారు. ఎలా ఉంది ఆ హృదయాకాశము, ఎలా ఉంది ఆ చిదాకాశం అనేది ఇంకా చాలా వర్ణన ఉంది. అదంతా కూడా మనం తర్వాత రేపు చెప్పుకుందాం దాని గురించి అని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.